కాదు నేను కథే కదా చెప్తున్నాను. లైక్ ఈ సీన్ అట్లా ఆల్మోస్ట్ లైక్ బాలచంద్ర గారి సినిమా అంత ఫినిష్ ఉంది కదా ఇక్కడ. మనం చూసి ఇన్స్పైర్ చేసిన వన్ ఆఫ్ ద గ్రేట్ సీన్స్ ఉన్నాయి కదా. అంటే హౌ ఇట్ విల్ బి పర్సీవ్డ్ అనే విషయాల్లో ఒక 2 సీన్స్, అటువైపు ఒక సీను ఇటువైపు ఒక సీను అది చెప్తున్నప్పుడు అది కూడా చివరి నిమిషం వరకు మాస్టర్స్ వెళ్ళే ముందు వరకు నో ఐ విల్ స్టిక్ టు మై దిస్ థింగ్ అనుకుంటూ అప్పటికే టీజరు ట్రైలర్ రెస్పాన్సెస్లు ఇంత ఓవర్ సెన్సిటివ్గా ఇంత ఓన్ చేసుకుని చూస్తున్నారంటే ఆ మీటర్ ప్రకారం చూస్తే ప్రాబ్లీ దీస్ 2 సీన్స్ షుడ్ గో. దానికి హెల్ప్ అయినాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ వ్యాలిడేషన్ పిఆర్ఓ నుంచి కూడా వచ్చింది. వన్స్ పిఆర్ఓ ఆల్సో సెడ్ యా అది తీసేస్తే ఇట్ విల్ బి గ్రేట్ షో సార్. అటువైపు ఇటువైపు అందరూ అన్ని రకాల ఆడియన్స్ మీరు అనుకుంటున్నట్టు మీరు తెలుగు కుటుంబం కథ అన్నారు కదా, మొత్తం తెలుగు కుటుంబం ఎంజాయ్ చేస్తుంది అనే సజెషన్స్ అవి వచ్చాం. అందుకనే నేను ఐ ట్రై టు బీ విత్ ద ఆడియన్స్ బై ద ఫైనల్ ఫేజ్కి వచ్చే టైంకి. ఐ థింక్ ఇట్స్ ఇన్ ఎ వే ఒక రకంగా ఇంపార్టెంట్ ఆల్సో. అట్ ద సేమ్ టైం స్టోరీ టెల్లర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మనం అనుకున్న ఇంటెంట్ని డేర్ చేయాలి చాలా చోట్ల. ఐ ఆల్సో బిలీవ్ ఇన్ ద మెయిన్ థింగ్ వేర్ ఇన్ స్టోరీస్, ఇన్ మూవీస్ యూ హ్యావ్ టు టచ్ ద ఏరియాస్ దట్ పీపుల్ డోంట్ డేర్ టు టచ్. సో అదర్వైజ్ ఫర్ మీ ఎనీథింగ్ when there is no novelty in your perspective, point of view, I believe we are underserving the medium అనిపిస్తుంది. సో అది ఆ విషయంలో వన్స్ ఇట్ కేమ్ అవుట్ కొంత ఎడిట్ ప్రాసెస్లో ఆ వ్యూవర్షిప్ అనేది కొంచెం హెల్ప్ అయింది. లైక్ ఫోకస్ గ్రూప్స్ లాగా చూపిస్తుంటారు కొంచెం. 3 Idiots ఆల్సో ఐ హర్డ్ లైక్ దే షోడ్ ఇట్ టు 300 people. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు 3 అవర్స్ని 2.5 hours చేస్తే లేదు మాకు 3 గంటల సినిమా కావాలని వాళ్ళు చెప్పారంట. బేసిక్లీ వాళ్ళ వల్ల ఫోకస్ గ్రూప్ చూపడం. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ ద అదర్ వే, ఆపోజిట్ సైడ్ ఆల్సో. ఇఫ్ యూ నో రియలీ హౌ ఇట్ ఈస్ ట్రాన్స్లేటింగ్, హౌ టు రీడ్ దాట్ అనేది. ఇప్పటికి కూడా నేను చాలామంది నాకు ఇష్టమైన హీరోలు కానీ డైరెక్టర్స్ కానీ థియేటర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు జస్ట్ కంప్లీట్గా వాళ్ళ సినిమాగా కాకుండా ఆడియన్స్ మొహాలు చూస్తుంటారు అంతే, ఆడియన్స్ రియాక్టివిటీ చూస్తుంటారు. ఎక్కడో కొంత ఆ ఆడియన్స్ మనలో కూడా ఉంటాడు గ్యారంటీగా. ఎక్కడో ఆ కనెక్టివిటీ మనం మెయింటైన్ చేయాలి. ఆ ప్రాసెస్లో అనుకున్నాము. మేము అనుకున్నది ఇంకో లెక్కలు ఏంటంటే 30 and above వచ్చిన వాళ్ళు కూడా వ్యూవర్స్ ఎవరైతే చూసారో అప్పటి వరకు 150-200 మంది సార్ డౌటే లేదు. 30 and above సూపర్ ఎంగేజింగ్ ఏజ్ గ్రూప్ వైజ్. బిలో దట్ వీ డోంట్ నో. బట్ స్టిల్ ఓటీటీ కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కువ యాక్టివ్గా ఉండేది కొంచెం ఆ యంగ్స్టర్సే కదా, 20s. వాళ్ళకి ఎలా మీరు తీసుకెళ్లాలో ఆలోచించండి. ఆయన చేసి ఐ డోంట్ నో వాట్ సోనీ పీపుల్ డిడ్, దే మార్కెటెడ్ ఇట్